బిడ్డ ఆ ఇంట్లో అలాంటి తండ్రి కొడుకులున్న ఇంట్లో 6 ఏళ్ల పాటు ఎంత హింసకు గురై ఉంటుంది. మీడియా ఆమె వాయిస్ వినాలా, ఈ తండ్రి కొడుకుల వాయిస్ వినాలా? ఒకసారి గౌతమి చౌదరి మనతో ఉన్నారు. గౌతమి చౌదరి తల్లిదండ్రులు కూడా ఉన్నారు స్టూడియోలో. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. గౌతమి, నమస్తే సార్. ఇంత గోత్రు అవుతున్నావమ్మా, సార్ అసలు ఎలా స్టార్ట్ అయింది హింస? సార్ ఫస్ట్ మేము లవ్ 2013లో స్టార్ట్ అయ్యాక యాక్చువల్లీ అప్పుడు నేను చాలా డిప్రెషన్లో ఉండేదాన్ని సార్. మా తమ్ముడు చనిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు నాతో, చాలా బాగా చూసుకునేవాడు, చాలా కేరింగ్గా. మెయిన్ పెళ్ళి అయ్యాక వాళ్ళ ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సార్, ఫస్ట్ నా పెళ్ళైన కొత్తలో నాకు బాగా గుర్తు, మహేష్ నా ఫోటో, అతను కూడా లేకుండా ఓన్లీ నా ఫోటో బ్లూ కలర్ శారీలో ఉంటాను నేను, అది ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకున్నాడు. దానికి వాళ్ళ ఫాదర్ ఎంత అఫెండ్ అయిపోయారంటే, నీ వైఫే ఉన్న హీరోయిన్నా, నువ్వు ఎందుకు పెట్టుకుంటావు, నువ్వు ప్రొఫైల్ పిక్చర్గా అమ్మాయిని పెట్టుకోవటానికి వీలు లేదు. అతను అంత ప్రేమ చూపించేవాడు అప్పుడు. వీళ్ళ ఫాదర్ గ్రాడ్యువల్గా అది కట్ చేసుకుంటానే వచ్చారు అతనిలో. నేను ఒకనొక సమయంలో వాళ్ళ మమ్మీని, సరే ఆమె నన్ను పద్దాక ఏదో ఒకటి టాంట్ చేస్తూ ఉండేది వెనకాల. నేను ఒకసారి అడిగా, సరే మీకు ఇష్టం లేదు కదా, క్లియర్ కట్గా మీకు ఇష్టం లేదు అని చెప్తున్నారు, మరి పెళ్ళికి ముందు ఎందుకు చెప్పలేదు? పెళ్ళి మీ ఊర్లో చేశారు, మా నాన్న చేస్తానన్నా కూడా మమ్మల్ని కించపరిచారు, మేమేదో చేయలేమన్నారు. సార్ యాక్చువల్గా ఎంగేజ్మెంట్ తర్వాత పెద్ద డ్రామా చేశాడు వాళ్ళ నాన్న, పెద్ద డ్రామా. అసలు ఆ ఏజ్లో నాకు అర్థం కాల. ఆయన ఏం చేశాడంటే, మా ఎంగేజ్మెంట్కి చాలామంది గెస్ట్స్ వచ్చారు. ఆయన ఎలా క్రియేట్ చేశాడంటే మ్యానిపులేషన్, ప్రతి సిచ్యువేషన్ జరిగేది ఒకటి, ఆయన పోర్ట్రే చేసేది ఒకటి. ఆయన పోర్ట్రేలో ఆయనకు ఫిల్టర్ ఉంటుంది, దాని పేరు కాకాని బాబు ఫిల్టర్. ప్రతి సిచ్యువేషన్ని ఆ ఫిల్టర్ ద్వారా చూపిస్తాడు అందరికీ. ఇప్పుడు ఆయన ఫిల్టర్ అయ్యగానే అది ఏమైపోయిందంటే, మా ఎంగేజ్మెంట్ గ్రాండ్గా హ్యాపీగా జరిగింది కాస్త ఆ రోజు సాయంత్రమే మా ఇద్దరికి గొడవ అయిపోయింది. ఆ రోజు సాయంత్రమే అతను నన్ను గట్టిగా అరవటం, మా రిలేటివ్స్ అంతా చాలా ఇబ్బంది పడిపోయారు, స్థాయి తక్కువ ఎంగేజ్మెంట్ మీది, మీకు కల్చర్ లేదు, ల్యాబ్ రోల్తో కూర్చోబెట్టారు మమ్మల్ని. ఏమైంది? నేను ఎప్పుడు కూడా మహేష్ని ఇమ్మెచ్యూర్డ్గా ఉంటున్నాడేమో, తెలుసుకోలేకపోతున్నాడేమో. సంవత్సరం చిన్న సార్, కరెక్టే, సంవత్సరం చిన్న అనే దానికి ప్రేమించకూడదు అనే లిమిట్ అయితే మా ఇద్దరికి తెలియలా, అతనికి తెలియలా, నాకు తెలియలా. అతను ప్రతిసారి కూడా ఏం చెప్తా వచ్చేవాడంటే, నేనంటే పిచ్చి ప్రాణం. ఆ రోజు నేను అడుగుతా వచ్చా, ఏమైందో చెప్పు, సార్ట్ చేసుకుందాం. అతను ఏమన్నాడంటే, మా రిలేటివ్స్లో చాలా పెద్ద జమీందారులు ఉన్నారు, అలాంటి వాళ్ళ పక్కన మీ నాన్న ఫంక్షన్ కాబట్టి లేబర్ వాళ్ళు వచ్చారు, కులం తక్కువ వాళ్ళు వచ్చారు, ఈ పనులు చేసుకునే వాళ్ళు వచ్చారు, అక్కడ ప్లేట్లు ఎత్తే వాళ్ళు వచ్చి పక్కన కూర్చున్నారు, వాళ్ళ పక్కన కూర్చోబెట్టారు మీరు కావాలని ప్లాన్డ్గా, అందుకే మేము లేసి వెళ్ళిపోయాం. ప్రతి పాయింట్లో కూడా వాళ్ళ స్థాయి ఎక్కువ, మా స్థాయి తక్కువ అనేది మాట్లాడుతూనే వచ్చారు. గోయింగ్ లైక్ దట్. మా బిజినెస్లో కూడా ఫస్ట్లో అంతా నాదన్నట్టే ఉండేది, మురిపోం. ఫస్ట్ బిజినెస్ ఫస్ట్ బ్రాంచ్ నా పేరు మీద మూవ్ అవుతుంది.